చదివాడు కాబట్టి ఈ సినిమాని తీయగలిగాడు అని మేము నమ్ముతున్నాము. దట్ ఈస్ ది డైరెక్టర్ రామ్ జగదీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ హూ హెస్ క్రియేటెడ్ సచ్ అ బ్రిలియంట్ స్టోరీ. మనకి టీజర్లోను ట్రైలర్లోనే అర్థమైపోయింది ఇది చాలా బాగుండబోతుంది అని. సో రిక్వెస్టింగ్ రామ్ జగదీష్ టు ప్లీజ్ స్పీక్. గుడ్ ఈవినింగ్ ఆల్ అండి, టు ఆల్ ద గెస్ట్స్, ఆల్ ద డైరెక్టర్స్. మిమ్మల్ని డైరెక్టర్స్ అనడం కన్నా రోల్ మోడల్స్ అనాలి. యూ బీన్ అ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ టు మీ టు వర్క్ ఇన్ వాల్ పోస్టర్, టు వర్క్ విత్ నాని సార్. చాలా మాట్లాడాలి, ఎందుకంటే ఈ స్టేజ్, దిస్ ఈజ్ నాట్ జస్ట్ అ స్టేజ్, ఇది కొన్ని వందల మంది అసిస్టెంట్ డైరెక్టర్ల కళ. ఏదో ఒక రోజు ఒక సినిమా తీయాలి, ఈ స్టేజ్ ఎక్కి మాట్లాడాలి అని ఒక కోరికతో చీకట్లో ఒక రూమ్లో కూర్చొని కథలు రాస్తూ ఉంటారు. వాళ్ళందరి కళ ఇది, ఈ స్టేజ్. సో దిస్ స్టేజ్ ఈజ్ సో స్పెషల్. చెప్పాలనుకున్న చాలా విషయాలు ఇక్కడే చెప్పాలి. సో ప్లీజ్ బేర్ విత్ మీ, చాలా మాట్లాడాలి. యా అంటే ఎంత దూరం వెళ్ళాలన్నా ఇంటి నుంచే మొదలు పెట్టాలి. ఫస్ట్లీ మా నాన్న ఎక్కడా నా హీస్ అ వెరీ సింపుల్ మ్యాన్ అండ్ జస్ట్ అ సింపుల్ మ్యాన్, వెరీ కామన్ మ్యాన్, ఆర్డినరీ మ్యాన్. కానీ నాకు ఆయనలో ఒక హీరో కనిపిస్తాడు. మా నాన్న కాబట్టి నేను చెప్పడం కాదు, హీజ్ అ హీరో అండి. ఏంటి సోలో సినిమా చూసినప్పుడు నాకు బాగా గుర్తు. సోలో సినిమాలో పరశురామ్ బుజ్జి గారు డైలాగ్ రాస్తారు, కెరీర్ కోసం పోరాడేవాడి కన్నా ఫ్యామిలీ కోసం పాటుపడేవాడు గొప్ప హీరో అని. ఆ లెక్కన కొలిస్తే నాకు ఈయనే బాహుబలి, ఈయనే పుష్పరాజ్, ఈయనే రాకీ బాయ్. హీఈస్ మై ఫాదర్. నానా థ్యాంక్ యూ నాన్న. ఇది థ్యాంక్స్తో తీరిపోయే రుణం కాదు తెలుసు, కానీ థ్యాంక్ యూ నాన్న. పద. లిస్ట్ రాసుకున్నాను, సారీ. ఇట్స్ బీన్ అ లాంగ్ జర్నీ అండి, వెరీ లాంగ్ జర్నీ. చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కెరీర్ వెరీ బిగినింగ్లో ఫ్యూ పీపుల్ అండి చాలా ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్. ఒక నలుగురు వ్యక్తులు, వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, పల్లా శ్రీనివాస్ గారు, సానబోయిన సురేష్ గారు, సానబోయిన శ్రీనివాస్ గారు. వీళ్ళు నలుగురు. సార్, ఈరోజు నేను వేసే ప్రతి అడుగు ఒకానొక రోజు మీరు నా వేలు పట్టుకుని నడిపించినవే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. నెక్స్ట్ మై వెరీ డీరెస్ట్ అండ్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ దర్శన్ షణ్ముగవేల్, యువరాజ్ అండ్ దీపుబాయ్, దీక్షిత్ అన్న. మీ ముగ్గురు, వీళ్ళు ముగ్గురు లేకపోతే మీరు చూస్తున్న కోర్టు లేదు. ఎందుకు లేదు అంటే, కోర్టు మొదలైన తర్వాత మనకి నాని గారు ఉన్నారు, దర్శి అని ఉన్నారు, అందరూ ఉన్నారు. మొదలవ్వడానికి ముందు కోర్టు అనేది ఒకటి వస్తుంది, ఒక సినిమా వస్తుంది, వీడు ఒక సినిమా తీస్తాడు అని నమ్మి మనం వెనక నిలబడతారు కదా. ఈ సినిమా ఫస్ట్ డే 1 పేపర్ మీద పెన్ను పెట్టిన రోజు నుంచి దీస్ 3 were the people who supported me morally, financially, everything. Yeah. Next, my team, direction team and writing team. Karthik and Vamshi, please come. Randaya. Rand. Vamshi and Karthik. He's Vamshi, he's Karthik. వీళ్ళు పని చేయాలనుకుంటే ఎక్కడైనా చేయొచ్చు, వీళ్ళకి చాలా స్కోప్ ఉంది. హీ వర్క్డ్ ఫర్ దేవరా విత్ కొరటాల శివ గారు. హీఈస్ ద సన్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, డమరకం డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి ఇతను. వీళ్ళు పని చేయాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళచ్చు, కానీ దే చూజ్ మీ. ఎందుకో నాకు కూడా తెలీదు. డే 1లో ఐడియా చెప్పినప్పుడు, అన్నగారు మేము మీతో ఉంటాం, మనం చేద్దాం ఈ కథనే అని చెప్పి
డబ్బులు లేవు, ఏం లేవు అసలు. తిందామా అంటే ఎంత ఉన్నాయి అని మాట్లాడుకున్న రోజుల నుంచి ఇక్కడ దాకా. థ్యాంక్ యూ గైస్. ద స్క్రీన్ ప్లే, V3 షేర్ ద స్క్రీన్ ప్లే కార్డ్, ద రైటింగ్ టీమ్ ఆఫ్ కోర్ట్ వీళ్ళిద్దరు, ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ రండి, రమణ గారు, ఆల్ ద టీమ్, ఆల్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, నాగార్జున, మణి, సత్య, ఉపమన్యు, రండి రండి రండి. ప్లీజ్ బేర్ విత్ మీ అండి. వీళ్ళందరినీ ఎందుకు పిలుస్తున్నాడు ఏంటి టైం వేస్ట్ అని అయితే అనుకోవద్దు. దీస్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. ఎనీ సినిమా, ఏ సినిమాకైనా ఏడీస్ ఆర్ ద పిల్లర్స్. వాళ్ళు పనిచేస్తేనే స్క్రీన్ మీదకి సినిమా వస్తుంది. యా, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ వాంట్ ఆల్ మై ఏడీస్ టు స్పీక్ అబౌట్ కోర్ట్ బికాస్ దే ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్. ఎందుకంటే ఒక స్క్రిప్ట్ రాసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ స్క్రిప్ట్ చదవంటారు. అలా వీళ్ళందరూ పేపర్ మీద సినిమా చూసిన మనుషులు ఫస్ట్. సో దే ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్. ఐ వాంట్ ఆల్ ద ఆడియన్స్ టు హియర్ ఫ్రమ్ దెమ్. ఒక్కొక్కరు ఒకసారి ఒక్క మాట కోర్టు గురించి. ఎక్కువ టైం తీసుకోవద్దు, మళ్ళీ నా తర్వాత నన్ను తిడతారు. ఎక్కువ టైం తీసుకోకుండా ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్పండి. ఫస్ట్ ద రైటర్స్. హాయ్ సార్, ఇక్కడ చాలా పెద్ద పెద్ద మంది ఉన్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, నాని గారు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. కోర్ట్ ఈజ్ వెరీ పర్సనల్ ఫర్ అస్. ఇట్స్ అ బేబీ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే. చాలా మాట్లాడుతుంది సార్ ఈ సినిమా అవసరం అని ఫీల్ అయ్యి ప్రొడ్యూస్ చేసిన నాని గారికి, ప్రశాంతి గారికి, మమ్మల్ని సపోర్ట్ చేసిన దీప్తి గారికి అందరికీ థ్యాంక్స్ సార్. ఇదే అవసరంలో అన్న, ఈ సినిమా ఎంత అవసరం, ఈ సినిమాకి మీరంత అవసరం దర్శి అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఫ్రమ్ ద డే 1. ఈ సినిమాలో చాలా ఉంటుంది, ప్రేమ, ఎమోషన్స్ అన్నీ. చదువుతో పాటు చట్టం కూడా ఉండాలి అని చాలా బలంగా చెప్పే సినిమా ఇది. అది మీరు 14th మార్చ్ సినిమాలో చూస్తారు. చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. ఖచ్చితంగా థియేటర్స్లో ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇందాక మోహన్ కృష్ణ గారు ఒక మాట అన్నారు, ఇది చాలా పెద్ద మనసున్న చిన్న సినిమా అని. ఇలాంటి చిన్న సినిమాని ప్రొడ్యూస్ చేయాలన్నా పెద్ద మనసు ఉండాలండి. అది ఎవ్వరికి లేదు, నాన్నగారికి తప్ప. థ్యాంక్స్ సార్. అండ్ దర్శి అన్న, ఇక్కడ ఈరోజు ఉండడానికి మేము ముగ్గురం నువ్వే కారణం. థ్యాంక్స్ ఎలాట్ అన్న. మంచి సినిమాలు నిన్ను ఎత్తుక్కుంటాయో, నువ్వు మంచి సినిమాలు ఎత్తుక్కుంటావో తెలియదు కానీ జరుగుతుంది. నువ్వు ఇలాగే ఉండన్నా, ఇంకా మంచి సినిమాలు చాలా చేస్తాం. కోర్టు గురించి ఒకే మాట అండి, మమ్మల్ని నమ్మినా నమ్మకున్నా పర్లేదు, మా ప్రొడ్యూసర్ నాని గారిని నమ్మి March 14 థియేటర్స్కి రండి. తర్వాత మీరే మాట్లాడతారు, మేము మాట్లాడడం ఆ రోజు నుంచి. థ్యాంక్స్ అలాట్. హాయ్ సార్. హాయ్ నాని సార్. వన్ ఆఫ్ ది జెన్యూన్ మూవీ సార్. సినిమా చూశాను. మీరు నానిగారు లేకపోతే ఈ సినిమా, ఇలాంటి సినిమాని ఎవరు డేర్ కూడా చేయరు. అంత జెన్యూన్ సినిమా. ఒకటే ఒక మాట, జెన్యూన్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ, నాని సార్కి, ఇది ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి మాట్లాడడం చాలా చాలా టెన్షన్గా ఉంది. ఎక్కడో నెల్లూరులో నేను వెళ్ళి పని చేసుకుంటుంటే మా డైరెక్టర్ పిలిచి, ఇలా మూవీ ఓకే అయింది నాన్నగారి ప్రొడక్షన్లో, నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలి అన్న. సరే డార్లింగ్ వస్తానని చెప్పాను. అలాగే వచ్చి ఈ మూవీకి వర్క్ చేశాను. 9 months వర్క్ పీరియడ్లో ఈ టీం అందరం చాలా జెన్యున్గా వర్క్ చేసామండి. అదైతే హార్ట్ఫుల్గా చెప్పగలను. నిన్నే నైట్ మిక్సింగ్ థియేటర్లో మూవీ చూశానండి. ఆ చూసిన వెంటనే ఆ ఫీలింగ్ ఏంటనే దీప్తి అక్కకి, మా డైరెక్షన్ టీంకి, హీరో దర్శి అన్నకి మెసేజ్ చేశాను. ఆ మెసేజ్ ఏంటనేది నేను చెప్పనండి. మీరు March 14 రోజు మూవీ చూస్తే మీకే ఆ మెసేజ్ వాల్యూ ఏంటనేది అర్థమవుతుంది. ఇంతకు మించి ఎక్కువ టైం తీసుకోండి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆర్టిస్టులకి, పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ లేకున్నా కానీ ఈ స్క్రీన్ వెనుకున్న ప్రతి విజువల్ వెనక ఒక పర్సన్ ఉన్నారు. ఆయనే దినేష్ పురుషోత్తమన్ గారు. ఆయన్ని మనం సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఫ్రేమ్లో మనం మాట్లాడుకుంటాము. థ్యాంక్ యూ దినేష్ పురుషోత్తమన్ గారు. థ్యాంక్ యూ కార్తీక్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ విఠల్ గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. మీ ఆర్ఆర్ నేనే ఫస్ట్ ఆడియన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్.
అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ నాని సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ శైలేష్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. కోర్టు ఇది జెన్యున్ ఫిలిం అండి. చాలా జెన్యున్గా చెప్పావమ్మా, థ్యాంక్ యూ. హీఈస్ అ వెరీ వెరీ లవబుల్ ఏడీ అండి. అంటే అందరికీ నచ్చే అసిస్టెంట్ డైరెక్టర్. అతను మైక్ పట్టుకోగానే వచ్చిన సౌండ్కి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలాంటాడు. ఇతను మైక్ల మీద స్టేజ్ల మీద మాట్లాడలేడు, వేరే ఉంటుంది బయట. యా, నెక్స్ట్ సత్య. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని సార్కి అండ్ నాగ్ సార్కి, శ్రీకాంత్ సార్కి అందరికీ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నందుకు కొంచెం భయంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ జగదీష్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. యా, థ్యాంక్ యూ అండి. మిగిలిన వాళ్ళందరికీ మేము చెప్పేస్తాం. Good evening, everyone. Firstly, I would like to thank Wall Poster Cinema and Director Jagdish Gariki. Chala thanks nanu team lo approve cheskunnanduku. And I'm very lucky to be part of this team. Such a wonderful team. They're friendly, so jovial to work with, and I'm so happy with the output we have. And I hope you will like it after watching the movie, and it will blow your mind for sure. Thank you. కంప్లీట్లీ ఇంకిల్ పీసు. ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదండి ఎంతమంది ముందు. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అండి. ఈ సినిమాలో నేను డిపార్ట్మెంట్ చాలా తక్కువ టైం చేశాను, అండ్ దాంతోపాటు యాక్టింగ్ కూడా చేశాను. తెలియట్లేదు అంటే లైఫ్లో చిన్న ఇన్సిడెంట్. నాని గారిని చూడాలి, కలవాలి అన్న దగ్గర నుంచి నా లైఫ్లో అంటే ఇట్ ఇస్ లైక్ నాన్నగారిని చూశాను దూరం నుంచి, నాన్నగారిని కలిశాను. ఇప్పుడు నాన్నగారితో చెప్పడం కూడా రావట్లేదు. అండ్ థ్యాంక్ యూ. కోర్టు గురించి చెప్పాలంటే ఇట్స్ లైఫ్, అంతే సింపుల్గా ఒక వర్డ్లో లైఫ్. అండ్ ఇట్స్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ లైఫ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. నీ తర్వాత ఎవరు లేరే డిపార్ట్మెంట్లో. మళ్ళీ లిస్ట్ తీస్తాను, సారీ. ఉండండి సార్. ఏం సార్ ఉండండి, సినిమా తీసిన రోజులు ఉన్నారు నా వెనక, ఇప్పుడు ఎందుకు ఉండరు సార్? లాంగ్ స్పీచ్ ఏమనుకోవద్దు ప్లీజ్. రైటింగ్ ప్రాసెస్లో దిస్ ఈజ్ బీయింగ్ అ కోర్ట్ రూమ్ డ్రామా. ఇందులో చాలా లీగల్ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఎవరు లా చదవలేదు, ఎవరికి తెలీదు. సో లాట్ ఆఫ్ లీగల్ నాలెడ్జ్. నాకు లీగల్ గైడెన్స్, లీగల్ అడ్వైజ్ అన్ని చేసిన మేడ్చల్ కోర్ట్ స్టాఫ్, కోర్ట్ సూపరింటెండెంట్ సీన్మామ, అదే సీనన్న, ఆయన కలీగ్స్ చాలామంది ఉంటారు కోర్టులో పనిచేసేవాళ్ళు. మనం కోర్టు అంటే జడ్జిల్ని, లాయర్లనే చూస్తాం. కోర్టుకు ఒక సూపరింటెండెంట్, ఒక మేనేజర్, క్లర్క్స్ చాలామంది ఉంటారు. వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ అలాగే విజయవాడ నుంచి రవి గారు అని ఒక లాయర్, మల్లేడు రవి గారు, వీళ్ళు ఇచ్చిన లీగల్ నాలెడ్జే కోర్టులో నేను మాట్లాడిందంతా. థ్యాంక్ యూ అండి. నౌ కమింగ్ టు ద సినిమాటోగ్రాఫర్ దినేష్ కే పురుషోత్తమన్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ అ నేమ్ అండి. అతను కోర్ట్ యాక్సెప్ట్ చేయడానికి ముందు, కోర్టులోకి కమిట్ అవ్వడానికి ముందు హీ గేవ్ 2 బ్లాక్ బస్టర్స్, 2 100 కోట్ల సినిమాలు ఆడాయి, లవ్ టుడే, మహారాజా. ఆ తర్వాత అతను చూస్ చేసుకోవాలనుకుంటే చాలా పెద్ద పెద్ద గేట్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. బట్ హీఈస్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. కోర్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు. అలాంటి మనిషి అతను.
అతను ఒక సినిమా పిచ్చోడండి, పిచ్చోడు అంతే. మేమందరం పేపర్ మీద సినిమా రాస్తున్నప్పుడు ఈ సినిమాలో లైఫ్ ఉండాలి, స్క్రీన్ మీదకి అది ట్రాన్స్లేట్ అవ్వాలి, రావాలని మేము చాలా తపన పడి ఇవన్నీ ఆలోచించాం. బట్ హీఈస్ ద గై హూ బ్రాట్ దట్ లైఫ్ ఇన్ టు ద కోర్ట్. కెమెరాలో లైఫ్ని క్యాప్చర్ చేసిన పర్సన్ అతను. థ్యాంక్ యూ బ్రో, ఇక్కడ ఉండాలి, యూ హ్యావ్ టు బీ హియర్ టుడే అని ఎంత చెప్పినా సరే. హీఈస్ ఇన్ డిఐ, చెన్నైలో ఉన్నాడు. బ్రో థ్యాంక్ యూ సో మచ్. యూ డోంట్ నీడ్ కోర్ట్ నీడ్స్ యూ. థ్యాంక్ యూ ఫర్ ద స్పెక్టాక్యులర్ విజువల్స్ అని చెప్పను, ద విజువల్స్ విత్ లైఫ్, అది మాత్రమే చెప్పాలి. థ్యాంక్ యూ. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బ్రో, మనం మాట్లాడుకోకూడదు, నవ్వుకోవాలి. నవ్వుకుంటూనే పని చేసాం. పాట అయినా ఆర్ఆర్ అయినా ఆయన నన్ను చూసి నవ్వుతాడు, నేను ఆయన చూసి నవ్వుతాను. ఎందుకు నవ్వుతామో తెలియదు. మ్యూజిక్ మాత్రం బాగుంటుంది. బ్రో కథ చెప్పినప్పుడు ఏ ఎక్సైట్మెంట్ చూపించాడో సినిమా చూసిన తర్వాత డబుల్ ఎక్సైట్మెంట్ చూపించాడు. బ్రో ఈ సినిమా ఆర్ఆర్ చేయమని నన్ను పిలుస్తుంది బ్రో అంటున్నాడు. చాలా ఎనర్జీ ఇచ్చింది బ్రో. ఎందుకంటే సినిమా తీసి ఒకరికి పంపించిన తర్వాత, అంటే రా ఫుటేజ్ ఇంకా ఏం పోస్ట్ అంతా అవ్వకముందు ఎవరికైనా పంపించా చాలా తక్కువ లిస్ట్ ఉంటుంది. అందులో యు ఆర్ ద ఫస్ట్ వన్. మ్యూజిక్ చేయమని ఫస్ట్ కట్ అయిన తర్వాత పంపించేయగానే చూసి రా ఫుటేజ్ చూసి ఒక ఎనర్జీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ బ్రో. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మ్యూజిక్, సాంగ్, లవ్లీ సాంగ్, మ్యూజిక్, ఎవ్రీథింగ్. పూర్ణాచారి బ్రో, మ్యూజిక్ అనే డిపార్ట్మెంట్లో మీరందరూ, పూర్ణాచారి బ్రో, అనురాగ్ కుల్కర్ణి గారు, సమీరా గారు అండ్ ఈశ్వర్ బ్రో, మీరందరూ, దిస్ ఈస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్. ఒక సాంగ్ నుంచి పుట్టిన వాళ్ళంతా. పూరి బ్రో, పూరి అంటే అది అనుకోద్దు, పూర్ణాచారి బ్రో. బ్రో థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ లిరిక్స్. ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా ఆ సరదా. ఇంత సింపుల్గా ఒక టీనేజ్ లవ్ని ఎక్స్ప్రెస్ చేయగలమా? థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ లిరిక్స్ బ్రో. ఈశ్వర్ మాస్టర్, ఒక హుక్ స్టెప్ ఉండాలి సాంగ్లో. ఎక్కడ డ్యాన్స్ ఉండదు, ఒక హుక్ స్టెప్ ఉండాలి. అది ఎలా ఉండాలంటే డ్యాన్స్ ఎరగదీసారా అని అనకూడదు, ఇది మనం కూడా వేయచ్చా అనిపించాలి. అట్లాంటి హుక్ స్టెప్ వేయాలి మాస్టర్ అంటే ఇది వేసారు. ఇప్పుడు అందరూ వేస్తున్నారు. థ్యాంక్ యూ. ప్రొడక్షన్ డిజైనర్ విఠల్ గారు. సార్ మీ ఉన్నారా ఇక్కడ? ఓకే, వస్తే ఫైన్. విఠల్ గారి గురించి చాలా అందంగా చెప్పాలి, ఎందుకంటే సెట్లు ఏవి అందంగా ఉండవు. అందంగా ఉండవంటే మళ్ళీ మీరు ఏదో అనుకోవద్దు. ఈ సినిమా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. రియల్ లైఫ్లో ఏవి అందంగా ఉండవు. అలా అందంగా లేని వాటిని కూడా చాలా అందంగా చేసినందుకు విఠల్ గారు. మా డిస్కషన్లు చాలా బాగుంటాయి. సార్ ఇది ఒక సెట్ చేయాలి సార్ అంటే ఎలా చేద్దాం, ఏం చేద్దాం అని ఏదో డిస్కషన్ పెడితే ఒరిజినల్గా ఎలా ఉంటుందని అడుగుతాను నేను. కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ ఏవో తీసుకొని చూపిస్తారు. ఇలా ఉంటే సరిపోద్ది సార్ అంటాను. యాస్టీస్గా ఉంటుంది అక్కడ. థ్యాంక్ యూ ఫర్ ద రియలిస్టిక్ సెట్స్. నెక్స్ట్ పేరు మళ్ళీ లిస్ట్ చూడాలి. విఠల్ గారితో పాటు ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఆర్ట్ టీమ్ శివ, నవీన్, పాలేష్, ప్రతాప్, వీళ్ళందరి గురించి, అంటే సెట్ అసిస్టెంట్లు, సెట్ బాయ్స్, వీళ్ళ గురించి నేను మాట్లాడాలి. ఎందుకంటే డైరెక్టర్ తర్వాత డైరెక్టర్లా పనిచేశారు వాళ్ళు. సీన్ ఫాలో అవుతూ ఉంటారు సెట్ బాయ్స్ విచిత్రంగా. నెక్స్ట్ ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు. సార్ ఈ సినిమా నాకన్నా ఎక్కువ నమ్మిన వ్యక్తి ఆయన. ఏదైనా కట్ చేస్తుంటే సార్ 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 అని భయపడిపోతుంటాను నేను. జగదీష్ నువ్వు భయపడకంటాడు నేను. సార్ మీరు ఏ పరిస్థితిలో ఫైనల్ కట్ చేశారో నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కాస్ట్యూమ్ డిజైనర్ సుమయ్య. డిజైనర్గా ఒక టెక్నీషియన్గా అలా పైన చూడటం కాదు, ఒక ఫ్రెండ్ తను. ఈ సినిమాలో అందరి బట్టలు ఏదో కొనుక్కొచ్చి ఫ్యాన్సీగా అందంగా ఏం ఉండవు. అంటే ఒక డిజైనర్ అంటే తనని తను ప్రూవ్ చేసుకోవాలంటే చాలా ఫ్యాసినేటింగ్గా ఉండాలి కాస్ట్యూమ్స్ అన్నీ అందరివి. కానీ ఈ సినిమాలు అందరికీ చిరిగిపోయిన బట్టలు ఏమని చెప్పా. షీ వాజ్ సో హ్యాపీ ఫర్ ద కాస్ట్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్. ప్రొడక్షన్ టీమ్
ప్రొడక్షన్ టీం గురించి చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారి దగ్గర మొదలు పెట్టాలి. హీఈస్ ద ట్రబుల్ షూటర్ ఎనీ డే. లైన్ ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారు, హీఈస్ ద స్పీడ్ డైల్ నంబర్ ఎనీ డే. లైన్ ప్రొడ్యూసర్ చైతన్య గారు అండ్ మేనేజర్స్ సురేష్, లక్ష్మణ్, వైజాగ్లో శేఖర్, ఆల్ ద మేనేజర్స్, ఆల్ ద ప్రొడక్షన్ టీమ్, థ్యాంక్ యూ ఆల్. నౌ కమింగ్ టు ద రియల్ టైగర్స్ ఆఫ్ కోర్ట్, ద టూ లేడీస్, ప్రశాంతి గారు అండ్ దీప్తి గారు. ప్రశాంతి గారు ఆవిడ ప్రొడ్యూసర్ అని కూడా అనిపించదు ఎప్పుడైనా చూస్తే. నేను డబ్బులు పెడుతున్నాను, మీరు సినిమా తీస్తున్నారు అన్నట్టు ఉండదు అసలు ఏ రోజు. థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ అంబియన్స్ అండ్ ద అట్మాస్ఫియర్ యూ క్రియేటెడ్ విత్ వాల్ పోస్టర్ సినిమా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. దీప్తి అక్క, ఆవిడ గురించి చాలా చాలా తక్కువలో చెప్పేయచ్చు మొత్తం. ఆవిడ నవ్వులోని అక్క అని మేము అందరం పిలిచే పిలుపులోని చెప్పేయచ్చు ఆవిడ ఏంటో. ఒక ప్రొడ్యూసర్ని అక్క అని పిలవడం ఏంటండి, నాకు అర్థం కాదు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. యు ఆర్ ద బ్యాక్ సపోర్ట్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫిల్మ్, నాట్ ఓన్లీ మీ. డైరెక్టర్కి బ్యాక్ సపోర్ట్ అంటే సరిపోదు, యు ఆర్ ద బ్యాక్ సపోర్ట్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫిల్మ్. యా, థ్యాంక్ యూ. కమింగ్ టు ద యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ అండి, దిస్ ఈజ్ అ లాంగ్ కాస్ట్. చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ సినిమాలో. ఇంత చిన్న సినిమాలో ఎంతమంది ఉన్నారేంటి అని అడిగిన రోజులు కూడా ఉన్నాయి నన్ను. బట్ ఆల్ ద యాక్టర్స్, శివాజీ గారు, మంగపతి, అతను పర్ఫామ్ చేస్తుంటేనే కోపం వస్తుండేది మాకు. అంత వైబ్రెంట్ క్యారెక్టర్ అది. విట్నెస్ ఇట్ ఆన్ స్క్రీన్, చాలా బాగుంటుంది. సాయి కుమార్ గారితో నేను పనిచేయడం వెంటరా బాబు అని ఫీల్ అయ్యాను నేను కొన్నిసార్లు. థ్యాంక్ యూ సార్. రోహిణి మ్యామ్, హర్షవర్ధన్ గారు, సురభి ప్రభావతి గారు, రాజశేఖర్ అనింగి గారు అండ్ విషిక అండ్ రఘురామ్, వీళ్ళు లీడ్ కాస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. వీళ్ళందరూ డ్రైవ్ చేస్తారు సినిమాని. వీళ్ళతో పాటు నోన్ ఫేసెస్, చెప్పుకోదగిన పేర్లు కాకపోయినా ఇంకా చాలామంది ఉంటారు ఈ సినిమాలో. వాళ్ళందరూ కూడా ఈ కథను నడిపిన వాళ్ళే. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ఇప్పుడు రావాలి చందు అండ్ జాబిలి, రండి దా, మీ స్పీచ్లు. చందు అండ్ జాబిలి హార్ట్ని సోల్ని సెపరేట్ చేయలేము అని అంటే నిజమే అంటాను. బికాస్ దే ఆర్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కోర్ట్. వీడి హార్ట్, ఈ అమ్మాయి హార్ట్ నాకు తెలీదు. దీస్ టూ ఆర్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కోర్ట్, చందు అండ్ జాబిలి. ఎంత అంటే రాసుకున్నప్పుడు మనందరికీ ఒక ప్రేమ ఉంటుంది, ఎంత బాగా రాసామా అనిపిస్తుంది. కానీ అది స్క్రీన్ మీదకి అంతే బాగా ట్రాన్స్లేట్ అవ్వాలంటే అదో యజ్ఞం అండి. చాలా ఇన్వాల్వ్ అవుతుంది, మధ్యలో నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు, చాలా టెక్నికాలిటీస్ ఇన్వాల్వ్ అవుతాయి. కానీ ఏదైతే పేపర్ మీద ఉన్న ఒక ఫ్రెష్ సోల్ అది స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఒక హై వస్తుంది. ఐ ఫెల్ట్ దట్ హై ఇన్ ద ఎడిట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద హై, చందు అండ్ జాబిలి. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ లైఫ్ ఇంటూ చందు అండ్ జాబిలి. నెక్స్ట్ ఇంకా లిస్ట్ తగ్గిపోయింది, ఇంకా అవసరం లేదు. దర్శి అన్న, స్టేజ్ దిగి మాట్లాడాలి నీ గురించి. స్టేజ్ మీద మాట్లాడే మనిషివి కాదు నువ్వు. అది ఇప్పుడు కూడా టైం అవుతుంది వదిలిపోయి అంటున్నాడు. అన్న ఏదో చెప్దాం అనుకున్నాను నీ గురించి, మర్చిపోయాను. బలగం రిలీజ్ అవ్వలేదండి అప్పటికి, ఇంకా బలగం అండర్ ప్రొడక్షన్. అప్పుడు చెప్పాను కదా. సరే బలగం రిలీజ్ అయిన తర్వాత నాకు భయం వేసింది ఇంక చేయడేమో అని. తర్వాత ఒక రోజు వెళ్ళి కలిసా, బలగం తర్వాత వెళ్ళి కలిస్తే అన్న అని అనుమానంగా చూస్తున్నాను నేను. ఏంట్రా అన్నాడు. అంటే ఇప్పుడు ఈ సినిమా చేస్తావా అన్న, హీరో అయిపోయావు కదా అంటే, ఏ రోజైనా ఈ సినిమా నేనే చేస్తాను, ఇంకెవరికి చెప్పొద్దు అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలాగే ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యువర్ సెల్ఫ్ అన్న. నువ్వు ఇలాగే ఉండు, ఎవరి కోసం మారద్దు. థ్యాంక్ యూ. నానిగారు సార్, చాలా చెప్పేసాం మీ గురించి, చాలా ఈవెంట్స్, చాలా సందర్భాలు, ఇప్పుడు మాట్లాడిన చాలామంది, అందరూ చెప్పినవి నిజాలు, కొత్తగా చెప్పడానికి ఏం లేదు. యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ అండి. మీరు అంటే
మీకు తెలియదు అనుకుంటాను, ఇది బయట ఇండస్ట్రీలో నడుస్తూ ఉంటుంది. నాని ప్రోడక్ట్ అని ఒకటి తిరుగుతూ ఉంటుంది. హీజ్ అ నాని ప్రోడక్ట్, హీజ్ అ నాని ప్రోడక్ట్ అని ఒక 8-10 పేర్లు ఉంటాయి. ఆల్ ద డైరెక్టర్స్, మీరు ప్రొడ్యూస్ చేసి ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ అవ్వచ్చు, మీరు హీరోగా చేసి ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ అవ్వచ్చు, నాని ప్రోడక్ట్స్గా వాళ్ళు అలా స్టాంప్ వేసి ఉన్నారు. సో నాని ప్రోడక్ట్ అనేది ట్రేడ్ వర్గాల్లో నడిచే ఒక ఇది. ఈరోజు నేను కూడా ఒక నాని ప్రోడక్ట్ అయిపోయాను. ఇది ఒక లెగసీ అండి. అంటే కోట్ల రూపాయల ఆస్తుల్ని లేదా పెద్ద పెద్ద బిజినెస్లని కంటిన్యూ చేసే లెగసీ కన్నా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం అనే లెగసీ చాలా గొప్పది, చాలా గొప్ప లెగసీ ఇది. ఇలాంటి లెగసీలో నేను ఒక పార్ట్ అయినందుకు, అంటే నేను ఒక పార్ట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నానని కాదు, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ అండి. నా మీద చాలా బాధ్యత. అంటే మీరు నమ్మిన విధానం ఎంత నమ్మారంటే, ఏంట్రా బాబు ఈ మనిషి అనిపించేది నాకు. అంటే ఏది అంటే ఒక డౌట్ కానీ లేదా ఏదో ఏంటి జగదీష్ ఇది అది కానీ అలాంటి ఏమీ లేకుండా ఒక మనిషిని ఇంతలా ఎలా నమ్మేస్తారో బాబు అనిపిస్తుంది. అంత నమ్మారు. ఆ నమ్మకం ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ సార్. నేను మోసాను ఒక టీంని వేసుకొని, ఒక పెద్ద టీంని వేసుకొని మోసాను ఆ నమ్మకాన్ని. నేను 14వ తారీఖు ఆ నమ్మకం మొత్తం తిరిగి ఇచ్చేస్తాను సార్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నౌ కమింగ్ టు ద కోర్ట్ అండి. కోర్ట్ సినిమా గురించి చెప్పమంటే సంవత్సరంన్నర రాసాము, సంవత్సరం తీసాం. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది. నేను నాన్నగారికి కథ చెప్పిన డేట్ ద డే March 13th, March 13వ తారీఖు కథ చెప్పాను. March 14వ తారీఖు సినిమా రిలీజ్. ఒక సంవత్సరం ఒక రోజులా గడిచిపోయింది. అంటే చాలా జరిగిపోయినాయి ఈ సంవత్సరంలో. ఒక సినిమా తయారైపోయింది, కానీ ఏ రోజు ఆ ఎనర్జీ మాత్రం తగ్గల. థ్యాంక్ యూ సార్. కోర్టు గురించి చెప్తున్నాను నేను. 2.5 గంటల కథ, 2.5 సంవత్సరాల కష్టం. ఇవి కాదు కోర్టు. కోర్టు అంటే ఏదో ఇదొక అందని ఆకాశం, ఒక అద్భుత కావ్యం, ఇలాంటి ఏం చెప్పనండి. ఇవేం కాదు. ఇది కోర్టు ఏం కావ్యం కాదు, ఒక అద్భుతం కాదు. ఇది మనందరి జీవితం, మనందరికీ తెలియాల్సిన ఒక చిన్న నిజం, చాలా చిన్న ప్రయత్నం. రండి, March 14th థియేటర్కి రండి, మాట్లాడుకుందాం. ఆ రోజు మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ జగదీష్ గారు, అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఫర్ ద మూవీ రిలీజ్ అండి.